ఈ వీడియోలో సోలార్ ఛార్జ్ కంట్రోల్ మన ఇన్వర్టర్ బ్యాటరీకి ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో అయితే చూడవచ్చు. ప్రజెంట్ ఇది 30 amps సంబంధించిన 12 volts DC ఛార్జ్ కంట్రోలర్. ఒకవేళ మీరు 24 volts బ్యాటరీ ఉన్నట్లయితే 20 వరకు కూడా ఇది కన్వర్ట్ అయితే అవుతుంది. దీని యొక్క కాన్ఫిగరేషన్ అయితే ఇటు సైడ్ అయితే ఉంది చూడండి. ఓకే, ఈ బ్యాటరీలో మనం ఏ వైర్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మనం ఛార్జ్ కంట్రోల్కి బ్యాటరీని అయితే కనెక్ట్ అయితే చేయాలండి. బ్యాటరీ యొక్క ప్లస్ అలాగే మైనస్ రెండు టెర్మినల్స్ ముందుగా కనెక్ట్ చేయాలి. తర్వాత మన సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ని ఈ ఛార్జ్ కంట్రోల్ యొక్క ఇన్పుట్కి ప్లస్ మైనస్ కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మనం డీసీ లోడ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ ద్వారా డీసీ లోడ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే యూఎస్బి ద్వారా 5 volts 2 amps సంబంధించిన మొబైల్ అలాగే ట్యాబ్ ఇటువంటి చిన్న చిన్న డివైస్ ఛార్జ్ చేయడం కొరకు దీని ద్వారా యూఎస్బిని కనెక్ట్ చేసి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి వైర్స్ని అయితే కనెక్ట్ అయితే చేద్దామండి. సో మనకు సోలార్ నుంచి వచ్చిన వైర్స్ వచ్చేసి 2 వైర్స్ సోలార్ ప్యానల్ యొక్క వైర్స్ అండి. అలాగే ఇక్కడ మనకు ఒక 2 వైర్స్ అయితే ఉన్నాయి. ఈ 2 వైర్స్ బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి ప్లస్ మైనస్ అయితే కనెక్ట్ అయితే చేశాను. అలాగే మనకు డీసీ లోడ్ అవుట్పుట్ ఇవ్వాలి కనుక నేను ఒక బిఎల్డిసి సోలార్ ఫ్యాన్కి ఈ వైర్స్ని అయితే కనెక్ట్ అయితే చేసి డీసీ అయితే లోడ్ అయితే ఇస్తాను. ప్రస్తుతం మనం ముందుగా దీని బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ 2 వైర్స్ని కనెక్ట్ అయితే చేయాలి. ఛార్జ్ కంట్రోల్ యొక్క బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ స్క్రూస్ అయితే లూజ్ చేయండి. సో మనకు బ్యాటరీ అనేది సెంటర్లో అయితే ఉంటుంది. ఇది ప్లస్ వైరు. సో బ్యాటరీ నుంచి వచ్చిన ఈ ప్లస్ వైర్ ముందుగా మనం దీనికి కనెక్ట్ అయితే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే టెర్మినల్స్ యొక్క ప్లస్ మైనస్ వైర్స్ని అయితే చేంజ్ అయితే చేయకూడదు. ఆ విధంగా చేంజ్ చేసినట్లయితే బ్యాటరీ కానీ లేదా ఛార్జ్ కంట్రోల్ కానీ పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను బ్యాటరీ నుంచి వచ్చిన వైర్స్ని 3 వైర్స్ అయితే యూజ్ చేశాను. మీరు 6 kmm వైర్ సింగిల్ వైర్ యూజ్ చేస్తే సరిపోతుంది. నా దగ్గర ఆ వైర్ లేనందువల్ల 3 వైర్స్ అయితే యూజ్ చేశాను. ఇది బ్యాటరీ నుంచి వచ్చిన మైనస్ వైర్ అండి. దీన్ని కూడా మనం బ్యాటరీ యొక్క మైనస్ కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిస్ప్లే మీద వోల్టేజ్ అనేది కనిపిస్తుంది. చూడండి, మనకు డిస్ప్లే మీద వోల్టేజ్ అయితే డిస్ప్లే ఉంది. ప్రజెంట్ మన బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 13.1 volts అయితే ఉందండి. ఇప్పుడు మనం దీని యొక్క సెట్టింగ్ చూద్దాం. ప్రజెంట్ ఇది 13 volts మీద ఉంది. అలాగే లోడ్ వచ్చేసి 11.8 volts. అలాగే లోడ్ అవుట్పుట్ డిస్కనెక్ట్ వచ్చేసి 10.7 volts అయితే ఉంది. ఇది 24 hours లోడ్ అయితే అవుట్పుట్ అవుతుంది. ఇది B1 మోడ్లో అయితే ఉంది. ప్రజెంట్ నేను సోలార్ నుంచి వచ్చే వోల్టేజ్ని అయితే పెంచుతున్నానండి. ప్రజెంట్ ఇది 13 volts అయితే ఉంది. లిడ్ యాసిడ్ బ్యాటరీ కనుక నేను 14.5 volts అయితే ఛార్జ్ చేసే వరకు నేను వోల్టేజ్ అయితే సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన వైర్స్ని కనెక్ట్ చేద్దాం. సో సోలార్ వైర్స్ వచ్చేసి ఈ వైర్ వచ్చేసి న్యూట్రల్ వైర్ అండి. సో న్యూట్రల్ వైర్ని సోలార్ యొక్క న్యూట్రల్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసాం. ఇంకా సోలార్ నుంచి వచ్చిన ప్లస్ వైర్ అయితే ఉంది, అది ఇక్కడ కనెక్ట్ అయితే చేయాలి. సో ఇది ఇక్కడ కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సోలార్ నుంచి ఛార్జ్ అవుతున్నట్టుగా డిస్ప్లే అయితే చూపిస్తుంది. చూడండి, మనకు సోలార్ నుంచి ఛార్జ్ అవుతున్నట్టుగా డిస్ప్లే అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం బ్యాటరీని అయితే ఛార్జ్ అయితే చేస్తున్నాం. అలాగే లోడ్ వచ్చేసి ఆన్లో ఉంది. లోడ్ ఆఫ్ చేయాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లోడ్ అయితే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం డీసీ లోడ్ అయితే చేద్దామండి. డీసీ లోడ్కి 2 వైర్స్ని కనెక్ట్ అయితే చేయాలి. దీని యొక్క మైనస్ కనెక్ట్ చేయండి. అలాగే ప్లస్ యొక్క వైర్ని లోడ్ అవుట్పుట్ యొక్క ప్లస్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, ప్రస్తుతం దీని యొక్క వోల్టేజ్
అన్నీ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. ప్రస్తుతం దీని యొక్క వోల్టేజ్ 14.5 వోల్ట్స్ అయితే మనకు ఛార్జ్ అవుతుంది. సోలార్ నుంచి అవుట్పుట్ లోడ్ అయితే ఆఫ్లో అయితే ఉంది. ఇప్పుడు ఆన్ అయితే చేశాను. ఆఫ్ చేయాలనుకుంటే ఇది నొక్కొచ్చు. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ కేబుల్స్ వచ్చేసి నేనైతే డైరెక్ట్ ఏసీ కరెంట్ని ఆఫ్ చేసి డైరెక్ట్గా రూమ్ అంతా కూడా డీసీ కరెంట్కి అయితే కనెక్ట్ అది చేశాను. గతంలో ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్ పవర్ వోల్టేజ్గా దీన్ని యూజ్ చేశాను. సో ఇది ఇప్పుడు డీసీగా కన్వర్ట్ అది చేసి బోర్డులో యొక్క వైరింగ్స్ అయితే చేంజ్ అది చేశాను. చూడండి, మనకు ఇన్వర్టర్ నుంచి వచ్చిన డీసీ కేబుల్స్ అయితే ఈ 2 వైర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అన్ని డివైస్కి అయితే కనెక్ట్ చేసాం. బిఎల్డిసి ఫ్యాన్ ఇచ్చేసాం కనుక ఏసీ ఫ్యాన్ రెగ్యులేటర్ని అయితే డిస్కనెక్ట్ చేసి దీనికి ఉన్న అన్నీ కూడా మనకు డీసీ మీద పనిచేస్తాయండి, ఏసీ మీద అయితే పనిచేయవు. సో బిఎల్డిసి ఫ్యాన్ యొక్క వైర్ వచ్చేసి దీని యొక్క స్విచ్ అయితే ఇది స్విచ్ ఆన్ చేసాం. సో ఇప్పుడు మనం బిఎల్డిసి ఫ్యాన్ యొక్క రిమోట్లో మనం ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఫ్యాన్ అనేది ఆన్ ఉంది. దీని యొక్క స్పీడ్ అయితే 3 పెడుతున్నాను. మనం నెంబర్ ఎంత నొక్కితే లైట్ అనేది అన్నిసార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ 3 మోడ్లు అయితే ఉంది. అలాగే దీంట్లో 6 మోడ్స్ అయితే ఉంటాయి. 6 మీద క్లిక్ చేస్తాను. మనకు లైట్ 6 టైమ్స్ అయితే బ్లింక్ అవుతుంది. దీని యొక్క ఫుల్ స్పీడ్ ఇదండి. డైరెక్ట్గా మనం ఏసీ పవర్ మీద యూజ్ చేయట్లేదు. ఇది డీసీ బిఎల్డిసి ఫ్యాన్ కనుక డీసీ మీద అయితే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు డీసీ పవర్ యూజ్ చేసి బిఎల్డిసి ఫ్యాన్ అయితే రన్ చేసుకోవచ్చు. దీనివల్ల పవర్ కన్సంప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ప్రస్తుతం మనం డీసీ పవర్ వోల్ట్స్ని అయితే యూజ్ చేసి రూమ్లో ఉన్న ఫ్యాను అలాగే లైట్స్ని అయితే రన్ చేస్తున్నామండి. ప్రజెంట్ డీసీ బిఎల్డిసి ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. మనం ప్రస్తుతం గతంలో అయితే మనం ఏసీ పవర్ సాకెట్స్ ఇవి ప్రస్తుతం దీని రెగ్యులేటర్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసాం. పైన ఉన్న ట్యూబ్ లైట్ వైర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేసామండి. ఎందుకంటే ఇది ఏసీ ట్యూబ్ లైట్, పక్కన మనం ఒక చిన్న ఎల్ఈడిని అయితే కనెక్ట్ అయితే చేసాం. అది 12 వోల్ట్స్ డీసీ మీద అయితే పనిచేస్తుంది. చూడండి, ఇది 12 వోల్ట్స్ డీసీ. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి 12 వోల్ట్స్ సంబంధించిన బల్బ్ అయితే యూజ్ చేసాం. ప్రస్తుతం మనకు ఈ 3 డివైస్ కూడా డీసీ బ్యాటరీ మీద అయితే పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఏసీ వోల్ట్స్ని పక్కన పెట్టి డీసీ మీద అయితే రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.